ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రాదా థియేటర్ కి చూస్తారా లేదన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి జోలికి కానీ ప్రకృతి జోలికి కానీ ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు చూపించుకోవడమే. బికాస్ ఆర్టిస్ట్ సిస్టమ్ ఇన్స్పైర్ అవుతాం, అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది ఇలా చూపించుకోవడాలు అందరి వల్ల కాదు, మా ఇద్దరికి అది కుదిరింది. మాకిద్దరికి అయినా మరొకసారి ఏమైనా బాబు థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి. Chase, chase! One chase! Hey! 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 Song with the gang! Mehbooba! 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 Mumutadadaba! Ah ah ah! Ah ah ah! Ah ah ah! Ah ah ah! Bombe helutayte రాజకుమారా. బ్రదర్ నేను ఒకటి చెప్తున్నాను వినండి. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుగుతానో నాకు తెలియదు. ఓకే బ్రదర్, డైలాగ్ అంటే తప్పలేదు. చేసిన మీ అందరికీ ముందుగా, ఎందుకంటే ఇంత వర్షం పడ్డా ఇప్పటికీ నిట్ట నిలువున నిలబడిన మీ అందరికీ, మీ సంస్కారానికి, మీ సిన్సియారిటీకి తలవంచి నమస్కరిస్తున్నాను. అలాగే బ్రదర్, ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడానికి అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టు మీ ఆశీర్వాదం కావాలి. అలాగే ఇది శివతత్వంతో ఉన్న ఒక అద్భుతమైన సినిమా. దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజ్ అన్న ఇద్దరు కూర్చొని అభిమానులు అంటే మన ప్రాణ సమానులు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది, రెయిన్ గాని ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి మళ్ళీ వాళ్లే పోలీసు వారిని పిలిచి, సార్ ఏమనుకోవద్దు, ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం, మేము వారి కోసం పెడతాం, వెళ్లి విష్ చేసి మేము బయలుదేరిపోతామని. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్, బాగా వర్షం పడింది, కింద మట్టి జారుతుంది, దయచేసి మీరందరూ సేఫ్ గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి, అంతే తప్ప. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజ్ అన్న ఇద్దరు కూర్చొని అభిమానులు అంటే మన ప్రాణ సమానులు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది, రెయిన్ గాని ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి మళ్ళీ వాళ్లే పోలీసు వారిని పిలిచి, సార్ ఏమనుకోవద్దు, ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం, మేము వారి కోసం పెడతాం, వెళ్లి విష్ చేసి మేము బయలుదేరిపోతామని. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత
కొంచెం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్, బాగా వర్షం పడింది, కింద మట్టి జారుతుంది. దయచేసి మీరందరూ సేఫ్ గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి. అంతే తప్ప